సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందులో గైస్, ఐ హోప్ గైస్ యూనివర్స్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీ ఉన్నా. సో ఎవరైనా గైస్ మా ఛానల్ కొత్త విజిట్ చేసినారంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వచ్చేసి కంప్లీట్గా యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేస్తాను. అది అప్డేట్స్ అవ్వచ్చు, సెట్టింగ్స్ అవ్వచ్చు, అండ్ యూట్యూబ్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అవ్వచ్చు. సో ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా. ఒకవేళ గైస్ మీరు కూడా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. ఈ రోజు గైస్ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మీరు అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిపైన గ్రీన్ కలర్ డాలర్ ప్లేస్ లో కొన్నిసార్లు మీకు ఎల్లో కలర్ డాలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ ఎల్లో కలర్ డాలర్ ఏమంటారు అంటే యాడ్ సూటబిలిటీ అంటారు గైస్, ఓకేనా. సో యాక్చువల్ గా ఈ ఎల్లో కలర్ డాలర్ సింబల్ అనేది ఎందుకు వస్తుంది అండ్ వస్తే మన ప్రాబ్లం అవుతుందా, సో వస్తే మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనే ఈ 3 ఇన్ఫర్మేషన్ని ఈ రోజు ఈ వీడియో క్లారిటీ అయితే కవర్ చేయబోతున్నా. సో గైస్ మీరు మానిటైజేషన్ కాకపోయినా కానీ ఖచ్చితంగా వినండి. ఎందుకంటే గైస్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీ వీడియోస్ పైన ఈ విధంగా రాగానే మీరు చాలా మంది భయపడి ఏం చేస్తారు, ఏదో ప్రాబ్లం అవుతుందేమో, దీనివల్ల ఏదైనా ఇష్యూ అవుతుందేమో అని చెప్పేసి వెంటనే చాలా మంది వీడియోస్ ఆర్ షార్ట్స్ అనేవి డిలీట్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ముందే తెలుస్తుంది ఏంటంటే, సో ఒకవేళ ఏ విధంగా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటే రెక్టిఫై చేయవచ్చు, లేదు మీ సైడ్ ఏదైనా మిస్టేక్ ఉంటే డిలీట్ చేయవచ్చు. సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీరు ముందు తెలుసుకుంటే బెటర్ అని చెప్పేసి క్లారిటీ అయితే చెప్తున్నా. సో గైస్, వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ గైస్ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే, ఈ యాడ్ సూటబిలిటీ ఆర్ ఎల్లో కలర్ డాలర్ అనేది ఎందుకు వస్తున్న ఇన్ఫర్మేషన్ నుంచి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఎప్పుడైనా గైస్ మీరు యూట్యూబ్లో వీడియోస్ ఆర్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు దాంట్లో మీరు కనుక అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్కి విరుద్ధంగా కనుక వీడియో చేసినట్లయితే మీకు యాడ్ సూటబిలిటీ అనే ఆప్షన్ అనేది రావడమే జరుగుతుంది. సో ఇక్కడ గైస్ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్కి విరుద్ధంగా అంటే ఎలాంటి కంటెంట్ వస్తుందని చెప్పేసి కొంతమంది డౌట్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఏంటంటే, ఎవరైనా సరే సెక్షువల్ కంటెంట్ చేసినా, హరాస్మెంట్ సంబంధించిన కంటెంట్ చేసినా, లేదంటే ఏదైనా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి చేసినా, లేదంటే కొంతమంది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, లైక్ పాలిటిక్స్ కావచ్చు దాంట్లో నుంచి. సో వాటికి మీకు అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్ కింద కన్సిడర్ చేసేసి మీకు యాడ్ సూటబిలిటీ అనే ఆప్షన్ అయితే రావడమే జరుగుతుంది గైస్, ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈవెన్ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఆర్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మీరు అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఏమి చేయకపోయినా కూడా కొన్నిసార్లు మీకు యాడ్ సూటబిలిటీ ఆర్ ఎల్లో కలర్ డాలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది టెన్షన్ పడి ఏం చేస్తారు, వీడియోస్ ఆర్ షార్ట్స్ని వెంటనే డిలీట్ చేస్తారు. సో గైస్ ఇలా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వినండి. సో ఎక్కువగా ఈ విధంగా ఎవరికి వస్తుంది అంటే, ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అప్లై చేస్తారు కదా, సో వాళ్ళకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో చాలా మంది ఏం చేస్తారు, అప్లై చేయగానే ఈ యొక్క 4, 5 వీడియోలు చూసేసి ఇంకా గ్రీన్ కలర్ టిక్ వచ్చిందని చెప్పేసి వదిలేస్తారు. సో దయచేసి గైస్ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి వీడియోకి కూడా గ్రీన్ కలర్ టిక్ వచ్చిందో లేదో క్లారిటీగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఎల్లో డాలర్ వచ్చిందనుకోండి, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకు ఈ విధంగా వస్తుంది కొత్తగా మానిటైజేషన్ అప్లై చేసే వాళ్ళకంటే, సో మీరు ఇమీడియట్‌గా ఈ యెల్లో కలర్ డాలర్ అనేది చూడగానే దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఎందుకు, మీ ఛానల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేకపోతే దానివల్ల ఏదైనా వీడియోకి ఎఫెక్ట్ పడుతుందా అని చెప్పేసి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, సో దీనివల్ల మీకు యాడ్ సూటబిలిటీ అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. దానివల్ల మీరు ఏదైనా వీడియోస్ ఫ్యూచర్‌లో చేసినప్పుడు ఈ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా వీడియో చేయకపోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి, సో ఇలా మీకు అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా చేయకపోయినా కూడా మీకు ఈ విధంగా యాడ్ సూటబిలిటీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది గైస్, ఓకేనా. అండ్ గైస్ ఇక్కడ సెకండ్ థింగ్ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే, యాడ్ సూటబిలిటీ ఆర్ యెల్లో కలర్ డాలర్ రావడం వల్ల మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ అంతేకాకుండా కంప్లీట్ యూట్యూబ్ ఛానల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందేమో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు ఇప్పుడు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల మీకంటూ క్లారిటీ రావడం అయితే జరుగుతుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ ఈ యాడ్ సూటబిలిటీ అనేది వీడియోస్ ఆర్ షార్ట్స్ పైన రావడం వల్ల ఏంటంటే, మీకు లిమిటెడ్ యాడ్స్ అనేది ప్లే అవుతాయి. సో లిమిటెడ్ యాడ్స్ అంటే, ఒకవేళ మీ లెంతీ వీడియో అయిందనుకోండి, 3-4 యాడ్స్ ప్లే అయ్యే టైంలో ఓన్లీ ఒక యాడ్ మాత్రమే ప్లే అవుతుంది. అండ్ అంతేకాకుండా బ్రాండెడ్ యాడ్స్ అనేది ప్లే అయ్యే టైంలో ఏవో చిన్న చిన్న యాడ్స్ అనేది ప్లే అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా మీ యొక్క యూట్యూబ్ రెవెన్యూ అనేది డౌన్ అయిపోతుంది. సో మీరు యూట్యూబ్ ఫీల్డ్‌లోకి వచ్చింది మనీ అనేది సంపాదించుకోవడానికి కాబట్టి, సో ఇలా డౌన్ అయిపోతుందంటే మీరు మీ ఛానల్ మీద కంప్లీట్‌గా ఫోకస్ అయితే చేయలేరు. అండ్ అంతేకాకుండా ఈ యాడ్ సూటబిలిటీ అనేది రావడం వల్ల ఇంప్రెషన్స్ అనేది కూడా ఎక్కువ రావు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వ్యూస్ కూడా డౌన్ అయిపోతాయి. వ్యూస్ డౌన్ అయిపోయినాయంటే ఆటోమేటిక్‌గా రెవెన్యూ కూడా డౌన్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఛానల్ యొక్క రెప్యుటేషన్ అండ్ ఛానల్ యొక్క గ్రోత్ కూడా తగ్గిపోతుంది గైస్, ఓకేనా. సో దయచేసి
వీలైనంత వరకు ఈ యాడ్ సూటబిలిటీకి దూరంగా ఉండడమే బెటర్ అని నేనంటాను. బట్ 1 ఆర్ 2 వీడియోస్‌కొస్తే ప్రాబ్లమ్ లేదు. బట్ మీరు అప్‌లోడ్ చేసే వీడియోస్‌కి మోస్ట్ ఇలాగే వస్తే ఏందంటే డెఫినిట్‌గా మీ ఛానల్ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టే గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ గైస్ మనం థర్డ్ థింగ్ నుంచి మాట్లాడుకుంటే ఏందంటే ఈ యాడ్ సూటబిలిటీ గనుక వస్తే, ఈ యెల్లో డాలర్ గనుక వస్తే మరి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్‌ని ఇప్పుడు గైస్ మనం మొబైల్ స్క్రీన్‌కెళ్దాం. అక్కడ మీకు లైవ్ ప్రూఫ్‌లో అయితే క్లారిటీగా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్‌ని క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దానికోసం గైస్ మనమైతే క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని, క్రోమ్ అప్లికేషన్‌లో మన యొక్క యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి, ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డెస్క్‌టాప్ సైట్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి గైస్. ఓకేనా? ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఇందులో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లోగో మీద క్లిక్ చేసుకొని, ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఓకేనా? క్లిక్ చేసుకున్న గైస్ మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఈ విధమైన ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో యూట్యూబ్ కంటెంట్ అని ఉంటుంది. అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియో, షార్ట్స్ అన్నీ కూడా ఈ సెక్షన్‌లో కనిపిస్తుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి కదా! సో ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్‌లో మనకు డాలర్ సింబల్ అనేది గ్రీన్‌లో ఉంది కదా! సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి. ఏ వీడియో ఆర్ ఏ షార్ట్‌కి మనకు యెల్లో కలర్ వచ్చిందనేది క్లారిటీగా చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో ఇక్కడ గైస్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. జాబ్స్ ఇన్ హైదరాబాద్ అనే వీడియోకి నాకు ఇక్కడ యెల్లో కలర్‌లో అయితే డాలర్ సింబల్ అయితే రావడం అయితే జరిగింది. సో దాని పక్కన మనం క్లారిటీగా చూడొచ్చు లిమిటెడ్ అని ఉంది. అంటే లిమిటెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏందంటే మన యొక్క వీడియోకి లిమిటెడ్ యాడ్స్ మాత్రమే ప్లే అవుతాయి అని అర్థం. ఓకేనా? సో చూడొచ్చు రైట్ సైడ్‌లో మనకు యాడ్ సూటబిలిటీ అనే ఆప్షన్ కూడా అయితే క్లారిటీగా అయితే కనిపించడం అయితే జరిగింది. సో ఇప్పుడు గైస్ మనం ఏం చేయాలంటే ఈ యొక్క యాడ్ సూటబిలిటీ అనే ఆప్షన్‌ని మనమైతే రిమూవ్ చేసుకోవాలి. అది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని క్లారిటీగా చెప్తాను. సో దానికోసం గైస్ మీరేం చేయాలంటే యెల్లో కలర్ డాలర్ వచ్చింది కదా! సో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్‌లో క్లారిటీగా చెక్ చేసుకోండి. మీకు పెన్సిల్ సింబల్, అనలిటిక్ సింబల్, అంతేకాకుండా కామెంట్ సెక్షన్ అండ్ డాలర్ సెక్షన్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది కదా! సో ఇక్కడ మీరు డాలర్ సెక్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ క్లిక్ చేసే రైట్ సైడ్‌లో తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కంప్లీట్‌గా మానిటైజేషన్ ట్యాబ్‌కి అయితే తీసుకెళ్తుంది గైస్. ఓకేనా? సో గైస్ మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. మానిటైజేషన్ కింద మనకు లిమిటెడ్ అని చెప్పేసి కనిపించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మనం ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే రైట్ సైడ్‌లో ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. యాక్షన్ అని కనిపిస్తుంది కదా! అక్కడ మన టెక్స్ట్ దగ్గర ఈ యాక్షన్ ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద చూడొచ్చు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ రివ్యూ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం మన వీడియోలో ఎటువంటి మిస్టేక్ చేయలేం కాబట్టి మన యూట్యూబ్‌ని మళ్ళీ ఒకసారి నా వీడియోని చెక్ చేయండి. మళ్ళీ ఒకసారి నా వీడియోని రివ్యూ చేయండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెడుతున్నాం. ఓకేనా? సో దానికోసం గనుక రిక్వెస్ట్ రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ అయితే వచ్చింది. సో క్లారిటీగా చెక్ చేసుకోండి. రిక్వెస్ట్ హ్యూమన్ రివ్యూ అంటే ఇప్పటిదాకా చెక్ చేసిందంతా కూడా అదంతా కూడా ఏఐ చెక్ చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏందంటే మనం ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఒక పర్సన్ మన యొక్క వీడియోని అయితే క్లారిటీగా చెక్ చేసేసి ఈ వీడియో మనకు యాడ్ సూటబిలిటీ కిందకి వస్తుందా రాదా అని చెప్పేసి క్లారిటీగా అయితే మనకు రివ్యూ అయితే చేసి అప్డేట్ అయితే చేయడమే జరుగుతుంది. సో దానికోసం గైస్ మీరేం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ వీడియో మీట్స్ యూట్యూబ్ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! సో ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చేసి రైట్ సైడ్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ రివ్యూ అని ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత గైస్ ఆటోమేటిక్‌గా అంతా కూడా రివ్యూలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా లోడింగ్ అయిపోతుంది. లోడింగ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అనేది రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత మీ యొక్క కంటెంట్ గనక మంచిగా ఉంటే ఆటోమేటిక్‌గా ఆ లిమిటెడ్ ఏదైతే ఉందో యెల్లో కలర్ డాలర్ సో అది కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతుంది గైస్. ఓకేనా? ఇక్కడ గైస్ మీరు క్లారిటీగా ఫైనల్ రిజల్ట్ కనుక చెక్ చేసుకున్నట్లయితే జాబ్స్ ఇన్ హైదరాబాద్ అనే వీడియోకి మనకు యాడ్ సూటబిలిటీ యెల్లో కలర్ డాలర్ అయితే రావడమే జరిగింది. సో నేను నిన్న నైట్ అప్లై చేశాను. యూట్యూబ్‌కి అయితే రివ్యూ అయితే పెడితే ఈరోజు నైట్ ఆల్మోస్ట్ ఒక 1 డే తర్వాత ఈ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అనే వీడియోకి మన యూట్యూబ్ అనేది క్లారిటీగా చెక్ చేసేసి సో ఇది జెన్యూన్ అండ్ కరెక్ట్ అని చెప్పేసి అర్థం చేసుకొని మళ్ళీ మన వీడియోకి యెల్లో కలర్ డాలర్ అనేది రిమూవ్ చేసేసి గ్రీన్ కలర్ డాలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు గైస్ మనకి ఇది లిమిటెడ్ యాడ్స్ కాకుండా అన్లిమిటెడ్ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అండ్ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది గైస్. ఓకేనా? సో ఈ విధంగా మన యొక్క వీడియోస్ ఆర్ షార్ట్స్కి యాడ్ సూటబిలిటీ కనుక వస్తే ఈ విధంగా కనుక రిమూవ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా 100% రిజల్ట్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? నేను నిన్ననే ఎండ్ చేసేవాడిని వీడియో. బట్ ఏంటంటే మీకు ఫైనల్ రిజల్ట్ కూడా చూపించాలని చెప్పేసి సో కంప్లీట్‌గా ఈ సెకండ్ క్లిప్ కూడా ఈ వీడియోకి యాడ్ చేసి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గైస్. ఓకేనా? ఈ వీడియో కనుక డెఫినెట్‌గా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లేదంటే యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్‌గా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా? సో థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్.